నమస్కారం శ్రీధరన్న. వస్తండి. రౌడీయిజాన్ని, రాజకీయాన్ని ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? జాఫర్ భాయ్, నీ ఇంటర్వ్యూ అంటేనే కాస్త భయం. అందరికీ నమస్కారం. అన్న, ఇతను ఏమైనా లాయరా, జడ్జా? ఇతన్ని భయపడాల్సిన అవసరం ఏముందన్నా? ఇతను మనలాగా ఒక యూట్యూబరే. 30 years 30 సంవత్సరాల క్రితం సైకిల్ వెనకాల కూర్చొని తాటి చెట్ల కింద పోయి తాడి తాగినవాడు ఈ జాఫరు. 30 సంవత్సరాల నుంచి యా నేను రాజకీయ నాయకుడినా లేక రౌడీజం పోషించేవాడు. 30 ఏళ్ల కిందట ఒక పొలిటీషియన్ అన్న. ఈ మధ్యకాలంలో మారిన పరిణామాల్లో మీరు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారు నెల్లూరు రూరల్లో అన్నది వాస్తవం కదా? 30 సంవత్సరాల క్రితం నీకు ఎటువంటి సంబంధం లేని సివిల్ కేసులో ఎంటర్ అయ్యి, కమిషన్ కోసం ఎంటర్ అయ్యి, ఒక పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేసుకొని 3 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టించావు. అది వాస్తవం కాదా? ఎస్ అంటున్నా. ఎలా? నిజం. ఏ సంఘటన ఆధారం చేసుకుని? ఒకటి, ఏ గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేసినా శ్రీధర్ అన్న ఫోన్ వస్తుంది. ఏ మడ్రిస్ట్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎవరి ఇళ్లలో ధ్వంసం జరగాలన్నా దాని వెనకాల పదరచన మీరే ఉంటారు. నిజం కదా? జెండా వీధిలో ఎటువంటి కేసు అయినా నువ్వు వచ్చి స్టేషన్లో మధ్యస్థాలు చేసి కమిషన్లు తీసుకునేది వాస్తవం కాదా? జెండా వీధిలో తగులు ఏ గలాటలు జరిగినా నువ్వు స్టేషన్లోకి వచ్చి మధ్యస్థాలు చేయలేదా? నువ్వు ప్రశ్నిస్తున్నావే, నువ్వు చేసింది ఏంది? జెండా వీధిలో ఏం కేసు జరిగినా నువ్వు స్టేషన్లోకి రావటం, వచ్చి మధ్యస్థాలు చేసి కమిషన్లు తీసుకోలేదా? పోలీస్ స్టేషన్లో అబద్ధాన్ని నిజంగా మార్చేదానికి అలవాటు నీకుంది. పోలీస్ స్టేషన్లో పోలీసులు పక్క చెప్తున్నా సివిల్ కేసు ఇది, మనకి సంబంధం లేదన్నా కానీ నువ్వు 3 మేనేజ్ చేసుకుని పోలీసు వాళ్ళని 3 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు. నువ్వు నీతులు చెప్తున్నావే, నువ్వు చేసింది ఏంది? జాఫర్ భాయ్, వరుసగా చెప్తా. 1 by 2 మన ఇద్దరి మధ్య ఏదో కామెంట్ అడిగావు, ప్రశ్న అడిగావు. నీ ప్రశ్న సమాధానం చెప్పని. గంజాయి బ్యాచ్ కోసం ఏ రోజైనా ఏ పోలీస్ స్టేషన్కైనా నేను ఫోన్ చేసినట్టు నువ్వు అధికారులతో మాట్లాడు. నాకు చెప్పండి అధికారులు. జాఫర్ భాయ్, మీరు చెప్పింది నిజం. గంజాయి బ్యాచ్ కోసం కోటమిరెడ్డి సోదరెడ్డి ఫోన్ చేశాడని మీకు ఏ అధికారైనా వ్యక్తిగతంగా చెప్పినా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. కొట్లాడ కేసులు అంటారా? చేయక తప్పదు. ఫోన్లు చేయక తప్పదు. చూడండి, చేయక తప్పదు. అవును, రాజకీయ పార్టీలు శాసనసభ్యుడిగా రాజకీయ కార్యకర్తల ఘర్షణల్లో, కొట్లాడ కేసుల్లో ఫోన్లు చేయక తప్పదు. ఇప్పుడు అది కూడా ఏం చెప్తాం? ఫోన్ చేసి న్యాయం చేయండి అని చెప్తాం. తప్ప? న్యాయం చేయండి. అవును, ఎవరికి న్యాయం చేయండి? నువ్వు న్యాయం ఎవరు చేయాలి అని అడుగుతున్నావు కదా. నువ్వు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి, జెండా ఇట్లా ఎటువంటి గలాట జరిగినా పోలీసు చుట్టూ తిరిగి ఎందుకని తిరిగినావు? నువ్వు చేసింది ఏంది? శ్రీధర్ అన్న ఒక నాయకుడు, ప్రజల మనిషి. కొట్లాట అనేది అన్ని దగ్గర జరుగుతూ ఉంటాయి. అందరూ ఏ నాయకుడైనా స్పందిస్తాడు, ప్రజలకి ఆదుకుంటాడు. నువ్వేనా నాయకుడివా? నువ్వు ఎందుకు వస్తున్నావు జెండా ఇది తగులకి, స్టేషన్లకి? అవన్నీ మర్చిపోయినావా? కొట్లాట కేసుల్లో జాఫర్ భాయ్, ఏదో ప్రజల కోసం మనం ఏదో స్వామి చెప్పినట్టు అని అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. కొన్ని నిజాలు మీరు మాట్లాడకపోవడానికి కెమెరాకి మీకుంటే లిమిటేషన్ మీకుంటుంది. కొన్ని విషయాలు మీరు చెప్పలేరేమో. నేను నెల్లూరు వాసిగా. నువ్వు నెల్లూరు వాసివే కదా, జెండా వీధిలో పుట్టి పెరిగినోడే కదా. జెండా వీధిలో ఎంతోమంది ఇప్పుడు ఉండే నాయకులు ఉన్నారు. అందరి విషయం నీకు తెలిసిందే. ఈ ప్రశ్నలు వాళ్ళ ముందు వేయగలుగుతావా? వాళ్ళని ప్రశ్నించగలుగుతావా ఈ ప్రశ్నలు?
చాలా విషయాలు నాకు తెలుస్తాయి. చెప్పు. ఒక జర్నలిస్టు చెప్పు. నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ధ్వంసం చేశారు కదా, ఆ చిల్లర గ్యాంగ్ వెనకాల మీరు లేరా? ధ్వంసం జరుగుతున్నప్పుడు నువ్వు పక్కన ఉండవా? నువ్వు దగ్గరుండి చూసావా? నీకు తెలుసు అంటున్నావు కదా, నువ్వు ఆడు ఉండేవా? నువ్వు ఆయన చూసావా? అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు నువ్వు? అన్న ఒకటి, మీరు కాదని చెప్పొచ్చు, కానీ మీకు ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి అంగీకరిస్తుందా లేదా ఒకసారి చూడండి. మనస్సు సాక్షిగా అని మాట్లాడుతున్నావు నువ్వు. నీకుందా మనస్సాక్షి? మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావే. అప్పుడు అతను మీద నువ్వు పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టి అడ్డమైన ప్రశ్నలు అడిగినావు. సందాని బై కూడా వచ్చి చెప్పాడు, అబ్బాయి అట్లాంటోడు కాదు, అది వ్యాపారంలో జరిగింది, దానికి ఎంత సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ నీ చెప్పినా కానీ నీకు మనస్సాక్షి ఉందా? నీకు తెలిసి నీ కమిషన్ కోసం నువ్వు హింసించావు. మనస్సాక్షిగా జాఫర్ భాయ్ చెప్పండి. ప్రశ్న అడిగావు, సమాధానం చెప్పనే. చెప్పండి. ఇంటర్వ్యూ కోటంరెడ్డి సదారెడ్డితో జాఫర్ భాయ్ చేస్తున్నాడు, యా. జాఫర్ భాయ్తో కోటంరెడ్డి సదారెడ్డి చేయటంలే. ప్రశ్న అడిగావు, సమాధానం చెప్పనే. సమాధానం చెప్పకముందే వేరే ప్రశ్నకి వెళ్ళిపోతే మీ యొక్క ప్రశ్నతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద నేను దాడి చేయించానా? చెయ్యి ఇక్కడ పెట్టుకొని ఏం మాట? గుండెల మీద చేయి పెట్టి చెప్పమంటున్నావు కదా, నీ గుండెల మీద చేయి వేసి చెప్పు. కొడా వీధిలో అతను కనబడితే జరిగిన సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మా ఫ్రెండ్ చెప్తే నేను చేశాను అని నువ్వు చెప్పలేదా? గుండె మీద చేసి చెప్పు. మాట్లాడతారు జాఫర్ భాయ్, గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నా అన్న, గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నా, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం మీకు తెలుసు. మీరు మీ రేటింగ్ కోసం ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు తప్ప మీకు తెలుసు ఆ విషయం. మీరు అడిగారు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని, గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. అన్నా శ్రీధర్ అన్న, మీ రాజకీయ అనుభవం అంత లేదు, అతని వయసు. అతనాడు ప్రశ్నలకి మీ సమాధానం చెప్పడం ఏదన్నా ఇదేమైనా ప్రజలకు సంబంధించిన విశేషాలా? ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా ఇవి? ప్రజలకు ఏమైనా అవసరమా ఇవి? ఏం మాట్లాడతావు జాఫర్ భాయ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు జాఫర్ భాయ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గారి మీద దాడి జరిగిన విషయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పందించింది. వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వారు ఎవరో కూడా నా గురించి మాట్లాడలా, నువ్వు మాట్లాడుతున్నావు. మీరు పెద్దగా కేకలేసినంత మాట్లాడాల ఒక అబద్ధం నిజం కాదు, ఒక నిజం అబద్ధం కాదు. అంటే నిజాన్ని అబద్ధంగా మార్చి మాట్లాడేవాడు నువ్వు. పెద్దగా కలిసి నిజాన్ని అబద్ధంగా మార్చాలని ప్రయత్నించేవాడు నువ్వు. శ్రీధర్ చెప్తున్న మాటకి ఆ నవ్వు ఏంటి? అంత కీతగా అంటే అంత దేవుడివా? అన్నీ నీకు తెలుసా? నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ టఫర్ లొకేషన్ ఎవరైనా తీయగలిగితే ఆ కాన్స్టెన్సీ ఎవరు? ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉండే ఇల్లు మీ కాన్స్టెన్సీకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం. మీ కాన్స్టెన్సీలో వచ్చే ఇంట్లో ఒక అరాచకం జరుగుతూ ఉంటే మీ నోటీస్తో లేకుండా జరిగిందా శ్రీధర్? అయినా కొన్ని శ్రీధర్ పరిధిలో ఉండి ఏం జరిగినా ఆయన చేయించినట్టేనా? అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, పోలీసు వాళ్ళకి తెలియదా ఎవరు చేయించారు, ఎలా చేయించారు అని? సీసీ కెమెరాలు చూసే తెలియదా ఎవరు మనుషులు ఏందనేది? అక్కడ ఏం జరిగినా ఆయన చేయించినట్టేనా? నిమిషాలకి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విషయం తప్ప నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి హింసించిన అతను కూడా ఇలా కనబట్టి ఈ సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మా ఫ్రెండ్ చేయించమంటే చేయించాను, మా ఫ్రెండ్ చెప్తే చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు మేమేమైనా క్యాలిఫోర్ ఫుడ్ పెట్టుకున్నావా చెవులో? నీకు సంబంధం లేదంటే నువ్వు వచ్చి పోలీసు వాళ్ళు మీటింగ్ చేసుకుని నువ్వు వచ్చి నన్ను బెదిరించి పోలీసు వాళ్ళు
చేత మాట్లాడిపించి ఇంత చేసినోడివి నాకేం సంబంధం లేదంటే మేమేమైనా కాలిఫర్ పెట్టుకున్నాం చెవులో. చెవిలో క్యారెట్ ఫ్లవర్ పెట్టుకున్నారు నాకు. జాఫర్ మీరు ఆ దాడిని దగ్గరుండి కోఆర్డినేట్ చేశారు, మీ మనుషులు అక్కడ ఉన్నారు, ఆ సంఘటన జరిగినప్పుడు కూడా మీరు దగ్గరలో నుంచి చూశారు. ఆ ఇన్సిడెంట్, టవర్ లొకేషన్, స్కెచ్, పదరచన అంతా మీరే చేశారు. జాఫర్ భాయ్ అన్న ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఒక పొలిటీషియన్ ఇంటి మీద ఇంకో పొలిటీషియన్ దాడి చేయించడం చరిత్ర ఎప్పుడైనా ఉందా జాఫర్ భాయ్? నెల్లూరు జిల్లాలో అది మీరే స్టార్ట్ చేశారు. జాఫర్ భాయ్ జాఫర్ భాయ్ చెప్పండి. దుర్మార్గం. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? జాఫర్ భాయ్ మీ మాటలు చాలా దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం నా మీద ఈ విషయంలో ఆరోపణలు చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఈ విషయం నా మీద ఆరోపణలు చేయాలి. వాళ్ళ దగ్గర లేని సమాచారం నా దగ్గర ఉంటుంది నెల్లూరులో. నాది నెల్లూరు. నువ్వేమన్నా నెల్లూరులో సమాచారం అంతా నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు? పోలీసులు ఇంకెందుకు? సమాచారం అంతా నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు? నువ్వే ఇంకా అన్ని పరిష్కారం చేయొచ్చు కదా. నీకు అంత తెలిసినప్పుడు నువ్వు పెట్టు కేసు పోయి, నీ దగ్గర ఏముందో సాక్ష్యం చూపించు, అప్పుడు మాట్లాడు. అడ్డమైన ప్రశ్నలు వేసి వాళ్ళు నెల్లూరు వాసులు కాదా? మీ చుట్టూ వాళ్ళు నెల్లూరు వాసులు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు వాసులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తే వాళ్ళందరితో మాట్లాడే మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏంటి జాఫర్ భాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని మీద సమస్య వాళ్ళకేం తెలీదు, అన్నీ ఇతనికి తెలుసు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళకేం తెలీదు, అంతా ఇతనికి తెలుసు. నా చూడుతున్నావు వైఎస్ జగన్ గారు మాట్లాడిన మాటల్ని, సాక్షి పత్రిక, సాక్షి టీవీ మాట్లాడిన మాటల్ని ఎలా మాట్లాడతావు? నువ్వు టవర్ లొకేషన్ అడిగావు, నేను రెడీ టవర్ లొకేషన్ ఇచ్చేదానికి. జాఫర్ భాయ్ మీరు మాట్లాడే ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి మాట ఈరోజు వీడియో ఎక్కడ కట్ చేయొద్దు. మీరు వేసిన ప్రతి ప్రశ్న, ప్రతి పదం, నేను చెప్పిన ప్రతి సమాధానం, ప్రతి పదం మీ టీవీలో లైవ్ కాస్ట్ కావాలి. ఇప్పుడు పేరోల్ సమస్య ఏదైతే బయటకు వచ్చిన శ్రీకాంత్, ఆ గ్యాంగుతోనే మీరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయించారు. ఇక మీ ప్రశ్నలకి జవాబులు ఎంతకంటే లేవు. జగన్ గారు మాట్లాడిన మాటల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటల్ని, సాక్షి మీడియా మాట్లాడిన మాటల్ని మీరేదో సిబిఐ ఆఫీసర్ లాగా, మీరేదో పోలీస్ శాఖలో ఉన్నతాధికారి లాగా కాదు మీరు అడిగారు టవర్ లొకేషన్. అన్నా శ్రీధర్ అన్న, నాకు అర్థం కాదు. అతను అడిగే అడ్డమైన ప్రశ్నలకు మీ సమాధానం చెప్పడం ఏంది? అతను అది ఒక యూట్యూబర్నా? ఒక యూట్యూబరు మనలాగా ఒక యూట్యూబర్ ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పడం ఇదేం బాగాలేదన్నా. ప్రజలు ఏమైనా మీకు అడిగారా? ప్రజలకు తెలీదా? ఎందుకన్నా అనవసరమైన ఈ ప్రజలకి ఏమైనా ఇది ఉపయోగపడుతుందా? ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎంతసేపు కొట్లాటలు, చిల్లర గ్యాంగ్ ఎవరికి లేదన్నా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఉన్నారు. చిల్లర గ్యాంగ్ లేనిదే ఎవరు రాజకీయంలోకి రారు. రాజకీయ నాయకులు ఫస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళే, లేకుండా ఎవరు లేరు. అతను తెలుసు కదా చిల్లర గ్యాంగ్ ఎంతమందికి ఉన్నారు, ఎంత పోయి వాళ్ళని ఈ ప్రశ్నను అడగమను, పగలు నొక్కుతారు. చెడ్డమాట మనం మాట్లాడకూడదు. వాళ్ళని ప్రశ్నించమను. ఇదే ప్రశ్నలు. చిల్లర గ్యాంగ్ మీ ఒక్కరికే ఉన్నారా? ఏదో సహాయం చేస్తే, ఏదో అవసరానికి ఉపయోగపడితే చిల్లర గ్యాంగా? చిల్లర గ్యాంగ్ ఎవరు లేరునా? ప్రతి ఒక్క రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చేది చిల్లర గ్యాంగ్తోనే. చిల్లర గ్యాంగ్ లేనిదే ఎవరు లేరు. లొకేషన్ తీద్దామన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీధర్ అన్న, ఈ ప్రశ్నలోకి మీకు కానీ ఓపిక ఉంది, మీరు చెప్పగలుగుతాం, మేము వెళ్ళలేము. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. నేనెవరో మీకు తెలీదు. నేను మీ అభిమాని అని ప్రజలు అనుకుంటారో ఏమో నాకు తెలీదు. మీ అభిమాని కాదు, నేను అతనిలాగానే ఒక యూట్యూబర్ని. అతను ఇంత నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాడు కదా,
అతని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను వినండి. 30 సంవత్సరాల కిందట ఒక అతను బంగారు వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే ఊళ్ళ మీద వెళ్ళి లైన్ మీద అంగళ్ళకి వేసేది అన్నమాట. వస్తువులు చేయించుకొని బయట ఊళ్ళల్లో వాళ్ళ అంగళ్ళకి వేసి వస్తాడు. అది ఒక అప్పు ఉంటుంది. ఒక ఐటమ్ తీసుకుంటారు, నెక్స్ట్ టైము అది ఇచ్చి ఇది తీసుకుంటారు. అట్లా బిల్ టు బిల్ ఉంటుంది. అలా చేసుకుంటున్నాడు. అతని ఇంటికి ఒక బంధువు వచ్చాడు. ఏం చేస్తున్నట్టు ఇలా చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను అంటే అతను ఏమంటే నేను పార్ట్నర్షిప్ వస్తాను, పార్ట్నర్ పెడతాను, ₹1,00,000 నేను పెడతాను, నాకు ఎంత పార్ట్నర్షిప్ ఇవ్వమన్నాడు. అతని బంధువు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. కరెక్ట్గా 3 నెలలు వ్యాపారం చేశాడు. 3 నెలల తర్వాత నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అతన్ని ప్రెజర్ చేశాడు. ఇప్పుడు బయట వేసిన డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐటమ్ తీసుకుని ఇంకో ఐటమ్ డబ్బులు ఇస్తారు. అంటే బిల్లు ఇది తీసుకుని అది ఇస్తారు. అలా అన్నమాట. ఇప్పుడు వద్దు మాకు వ్యాపారం ఇచ్చామంటే ఇవ్వరు, మళ్ళీ ఇలా తిప్పుతారు. అలా అది ఎట్టా ఇప్పుడు ఉన్నట్టుండి అది నువ్వు అడిగితే నువ్వు ఎట్లా ఇప్పుడు ఎట్లా వస్తాయంటే అదంతా నాకు తెలియదు అని చెప్పేసి ప్రెజర్ చేశాడు. సరే అని చెప్పి అప్పుడు పెళ్ళి కొత్త అతనికి ఇంట్లో వేసిన వస్తువులన్నీ కుదవపెట్టి అతని డబ్బులు పిలిచి ఇచ్చాడు. అతను ప్రాన్సీ నోట్ ఒకటి, అగ్రిమెంట్ ఒకటి రాయించుకున్నాడు. ఆ ప్రాన్సీ నోట్ మాత్రం ఇచ్చాడు, అగ్రిమెంట్ ఇవ్వాల. అగ్రిమెంట్ ఏదంటే ఎందుకు అది పనికి రాదు, ప్రాన్సీ నోటే కదా ముఖ్యం, అగ్రిమెంట్ ఇంటికి పోయి నేను చింపేస్తాను అని చెప్పేసి అమౌంట్ తీసుకుని డబ్బులు తీసేసుకున్నాడు. ప్రాన్సీ నోట్ ఇచ్చేసాడు. సరే అయితే కొన్ని రోజుల తర్వాత ఫోన్లు చేసి ఆ వ్యాపారంలో వచ్చిన ఆదాయం నాకు ఇవ్వలేదే, నాకు ఆదాయం ఇవ్వు అని చెప్పి. అదేంది అసలు వ్యాపారం చేయలేదు, నువ్వు ఉన్నట్టు నువ్వు ఇచ్చిన డబ్బులు ఆడ ఆగిపోయినాయి, అసలు వ్యాపారం ఆడ జరిగింది, నువ్వు డబ్బులు తీసుకెళ్ళిపోయావు, ఎట్ట వస్తుంది అని చెప్పి. అది సమస్య. దానికి ఈ జాఫర్కి ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బంధువు. వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసుకొని అది సివిల్ కేసు. పోలీసు వాళ్ళు చెప్పారు సివిల్ కేసు మాకు సంబంధం లేదు, ఇది కోర్టులో పోయి తీర్చుకోండి అనేసి. వాళ్ళని మేనేజ్ చేసుకొని ఇతను 3 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టాడు, హింసించాడు. ఒక సందాని భయ ఉన్నాడు. సందాని భయ వచ్చి అతను అట్లాంటోడు కాదు, అతని ప్యాషన్ నోట్ ఇతని దగ్గర ఉంది, డబ్బులు తీసుకోకపోతే ప్యాషన్ నోటు అతనికి ఎలా వచ్చింది? అతనేమంటే అసలు నా డబ్బులు ఇవ్వలేదని చెప్పి రివర్స్ అయిపోయి ఇక్కడ మా పంచాయతీ పెడుతున్నాడు. డబ్బులు తీసుకోలేదు అంటున్నాడు. డబ్బులు తీసుకోకుండా నాకు పెన్షన్ ఎలా వచ్చింది? నాకు అగ్రిమెంట్ ఉంది అతని దగ్గర, అగ్రిమెంట్ చింపుతా అన్నాడు, చింపలే. ఆ అగ్రిమెంట్ బేస్ మీద ఇదంతా చేశాడు. ఇతనికి ఇంత జాఫరు మాట్లాడుతున్నాడు ఎంత కమిషన్ నేను వసూలు చేస్తానని చెప్పేసి మాట్లాడి ఇంత చేశాడు. ఆ తర్వాత కోర్టుకి వేసిన తర్వాత కోర్టులో ఇదే ప్రశ్న అడిగింది, నువ్వు డబ్బులు బాకీ అంటున్నావు కదా, ప్రాన్సీ నోటు ఏది? ప్రాన్సీ నోటు అతని దగ్గర ఎలాగొచ్చింది? నువ్వు డబ్బులు తీసుకోకపోతే ప్రాన్సీ నోటు అతని దగ్గర ఎలాగొచ్చింది అని చెప్పేసి కేసు కొట్టేశారు. కొట్టేసిన కొన్ని రోజుల తర్వాత ఈ జాఫరు కొరడా వీధిలో కనబడి దానికి నాకేం సంబంధం లేదు, నేను మా ఫ్రెండ్ చెప్తే నేను ఎంటర్ అయినాను, నాకేం సంబంధం లేదు అన్నాడు. ఇంత చేసినోడు సంబంధం లేదంటే ఇప్పుడు ఈ ప్రశ్న క్వశ్చన్లన్నీ సీతారెడ్డిని అడుగుతున్నాడు కదా, నువ్వు చేసింది ఏంది? అతను నీతిపరుడు అయితే అతన్ని అడగాలిగా. నువ్వే నీతిపరుడు కాదు, కమిషన్ ఆశపడేవాడివి. ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తాయని చెప్పి అడ్డమైన ప్రశ్నలు అడిగావు అతనికి. సీతారామకి నేను అసలు తెలియదు ఎవరు అనేది. సీతారామకి నేను అభిమాని కాదు,
సీతారాం తెలుసు, నేను వెళ్తాను ఇంటికి వెళ్ళి ఏమైనా ప్రోగ్రాలు ఉంటే దాన్ని అసలు కలవను నా ప్రోగ్రాం తీసుకొని వచ్చేస్తుంటా. ఈ జాఫరు తప్పు కనుక్కోబాకండి మీడియా వాళ్ళు. ఇతను చేసిన సాక్ష్యం, పరీక్ష సాక్ష్యం నేను. అతన్ని కావాలంటే నా ముందు నిలబెట్టి నేను అడగతాను, నేను నువ్వు చేసావా లేదా అనేసి. డబ్బులకి ఆశపడి 30 సంవత్సరాల క్రితం సంగతి ఇది. ఇప్పుడు ఎట్టున్నాడో కానీ మనం తెలియదు. ఈయన అడ్డమైన పరిశీలన చేస్తున్నామంటే దానికి ఎట్టున్నది. అందరికీ నమస్కారం. అన్న శ్రీధర్ అన్న, మీరు ప్రజలు ఎంచుకున్న నాయకుడు, ఇలాంటి అడ్డమైన వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఏంటన్నా మీరు చెప్పేది? అతను నా కలెక్టరా లేకపోతే అసలు ఎవరు అతను? జడ్జి, లాయర్లు కూడా అడుగుతున్నారు కదా ప్రశ్నలు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలియదా మీరు దాడి చేయించింది ఇవన్నీ? వాళ్ళు తెలీదా? నమస్తే.